సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ వెజిటబుల్ పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా చేసేసుకుంటాం. పైగా చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేను నా దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా చాప్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఏ టైప్ ఆఫ్ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చండి. మీ ఫేవరెట్ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. బాణలు పెట్టేసుకున్నాను. దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తాను. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అదేవిధంగా జాపత్రి, బిర్యానీ ఆకు, చిన్న జాజికాయ ముక్క, 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు యాడ్ చేశాను. అదేవిధంగా అనాస్ పువ్వు చిన్న పీసెస్ యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా 1 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకున్నాను. అన్నిటిని మంచిగా వేగనిస్తామండి. ఈ పోపు అంతా మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఫ్రిడ్జ్ చేసిన పచ్చిమిర్చి ఒక 5-6, అదేవిధంగా ఒక చిన్న ఆనియన్ చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపుతో పాటు దాన్ని ఫ్రై అవనిస్తానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా నేను అల్లం వెల్లుల్లి మిరియాలు జీలకర్ర కలిపినటువంటి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. పుదీనా యాడ్ చేశాను. ఇదంతటిని మంచిగా ఫ్రై అవనిస్తాము. ఇప్పుడే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. నెయ్యిలో వేగిన పోపు ఒక మంచి సువాసన వస్తుంది అనమాట. చాలా మంచి రుచిని ఇస్తుంది మన పులావ్కి. ఇంకా ఇవన్నీ వేగుతూ ఉండగా మనం చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేసుకుంటాము. టమాటా, బీన్స్, అదేవిధంగా బీట్రూట్ ఇవన్నీ యాడ్ చేశానండి. నా దగ్గర ప్రస్తుతానికి ఈ రోజు ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా మనం క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, మీల్ మేకర్, అదేవిధంగా బేబీ కార్న్, మన ఇష్టం అండి. ఏ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అవనిస్తాము ఈ వెజిటబుల్ పీసెస్ అన్నిటిని కూడా. ఈ లోపు మనం రైస్ ని సోక్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఒక 10 మినిట్స్ పాటు. ఇక్కడ 3 కప్స్ ఆఫ్ రైస్ ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటామండి. ఈ మూమెంట్ లోనే ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూమెంట్ లో ఒక్కసారి మీరు సీజనింగ్ చెక్ చేసుకుంటే ఏదైనా సాల్ట్ అది తగ్గినట్టు అనిపిస్తే ఈ మూమెంట్ లో యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా నేను వాటర్ యాడ్ చేసాక ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మనము బాయిల్ అవనిస్తామండి. ఒకసారి రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ఇంకా లిడ్ పెట్టేసి 20 to 25 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తాం అనమాట. ఆఫ్టర్ 20 మినిట్స్ మీకు చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. వేడిలో ఉండగానే వారం నుంచి కొంచెం కదిపినట్టు చేస్తే ఏంటంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇంకా వేడిగా సర్వ్ చేసేయడమే. ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా ఉంటుందో. జాజికాయ ఫ్లేవర్ అది తగులుతూ భలే ఉంటుందన్నమాట. మీకు ఇష్టమైన రైతాతో సర్వ్ చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.